ఈరోజు ఇంకో పెద్ద మనిషిని పరిచయం చేస్తాం మీకు. ఒకసారి చూడండి. ఒరే నాగు రెడీయా? ఫోటో చూస్తే ఎంత బాగుంది కదా. ఈ పెద్ద మనిషి అందానికి ఫిదా అయిన భక్తులు ఉన్నారు, డ్యాన్స్కి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ మేడం గారు చేసే పనులు ఒకసారి చూద్దామా? ఇది కాదు, ఇంకోటి ఉంటుంది, అదేసి. మేడంకి ఈయన బాయ్ ఫ్రెండ్, మరి ఈయన కాలేజ్ దీంతో తర్వాత మాట్లాడాలి. అది ఫస్ట్ ఏమో లవ్వు కాదన్నది, తర్వాత లవ్ అన్నది, తర్వాత ప్రపోజ్ చేసింది, పువ్వు ఇచ్చి ఇట్లా కిందికి వంగింది. వాట్ ఏ డీలింగ్. ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో వీళ్ళ వీడియోస్ ఉంటాయి బ్రో. 13 ఉంటాయి వీడియోస్. ఎంత రచ్చగా ఉంటాయంటే, అన్నయ్య అన్నవాడితో ఇది వల్గర్గా మాట్లాడుతూ ఉంటాడు. బాయ్ ఫ్రెండ్ అన్నవాడేమో ఇంకో అమ్మాయితో తిరుగుతూ ఉంటాడు. ఇంకో ఫ్రెండ్ అన్న అమ్మాయి ఏమో వచ్చి ఎక్కడెక్కడో చేతులు వేస్తుంది. అసలు ఏంటి సంబంధంలో ఎలా ఉందో తెలుసా? అప్పట్లో జబర్దస్త్లో వెంకీ మంకీ టీం ఉండేది. ఆడి స్క్రిప్ట్ ఎంత కన్ఫ్యూజన్గా ఉంటుందో ఇలా వీడియోస్ చూసి ఒకరినొకరు అంటే ఎవరి రిలేషన్ ఏంటి తెలుసుకోవడానికి మనకంత కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. సంక్రాంతి సమయంలో ఈ అమ్మాయి మంచి ట్రెండ్ అయింది. ఫస్ట్ ఈ అమ్మాయి పద్ధతిగా చేసిన రీల్స్ అది కూడా ఉంటే పెడతాను. తర్వాత కోనసీమ డిస్ట్రిక్ట్లో స్టేజ్ మీద వేసిన డ్యాన్సులు రెండింటికి కంపేర్ చేసి అదే ఉంటుంది కదా, అలా చేశారన్నమాట. నేనేంటి అంటే చూసిన తర్వాత తప్పే ఉంది, డ్యాన్సర్స్ అన్నాక ఎక్కడైనా డ్యాన్స్ చేసుకుంటారు, అది వాళ్ళ ప్రొఫెషన్, దాన్ని మనం తప్పట్లో. కానీ నేను అమ్మాయి ఫ్యాన్ కూడా అయ్యా. అవి ఆ ట్రోలింగ్స్ అయినా చూసినప్పుడు నేను ట్రోల్ చేయాలని అనుకోలేదు. కానీ డ్యాన్స్ పరంగా బాగా చేస్తుంది, డ్యాన్స్ ఎక్స్ప్రెషన్ బాగున్నాయి, ఫేస్ కట్ కూడా చాలా బాగుందని చెప్పేసి నేను ఒక విధంగా ఫ్యాన్ అయ్యా. తర్వాత అనుకోకుండా ఎవడో ఛానల్లో దినేష్ మనోడి వీడియోలో అనుకోకుండా సైడ్ క్యారెక్టర్ ఈ అమ్మాయి కనిపించింది. ఏంట్రా ఈ అమ్మాయి ఈ వీడియోలో ఉందని చెప్పేసి ఆ వీడియో సెర్చ్ చేసుకొని యూట్యూబ్లోకి వెళ్తే ఫైర్ గర్ల్స్ అని ఉంది. అందులో ఇలా చేసిన చెత్త పనులకి క్రింజ్ పనులకి నాకు దొబ్బి వీడియో చేస్తాను. అసలు అమ్మాయి మీద నాకు వీడియో చేయాలని కూడా లేదు, కానీ చేసి